కొన్ని వాల్పేపర్లలోని జలపాతాలు, గ్రానైట్ రాళ్ళు, పడవలు వగైరా చూస్తే అవి నిజమనిపిస్తాయి. కానీ అవి మిథ్య, వాటికి ఉనికి లేదు. నేను ప్రతిబింబ ఆనందం మాత్రమే పొందుతున్నాను. ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, అదొక పెద్ద రాజభవనం, 100 పడకల గదులు, స్విమ్మింగ్ పూలు, జిమ్, క్రికెట్ కోర్టు, టెన్నిస్ కోర్టు, అన్ని హంగులు ఉన్నాయి. ఇది చాలా పెద్ద ఘనకార్యం నా దృష్టిలో. పంచవర్ష ప్రణాళిక వేసుకుని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చేసిన పని అది. 120 రకాల ల్యాంప్ షేడ్లు, ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. నిద్రలేని రాత్రులు గడిపాను. 5 సంవత్సరాలు రేయింబవళ్ళు ఆ ఇంటి కోసమే శ్రమించాను. ఎంతో ఘనంగా గృహప్రవేశం చేశాను. 1 నెల గడిచింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇంటి నిర్వహణ చాలా కష్టంగా ఉంది. సేవకులు దొరకటం లేదు. సేవకులకు కొరత వచ్చింది. మళ్ళీ కరెంట్ ఫ్లక్చుయేషన్స్, పవర్ కట్లు, చాలా విసుగ్గా ఉంది. అసలు నేను ఎందుకు కట్టాను ఇంత పెద్ద రాజభవనం అని అనిపిస్తుంది. హాయిగా ఈ సిటీకి బయట, ఈ రణగొణ ధ్వనులకు దూరంగా ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కుని సింపుల్గా అందులో కాలక్షేపం చేయాలనిపిస్తుంది. ఇది సంసారం, ఇదే సంసారం. దూరపు కొండలు నునుపు. గృహస్థులు, సన్యాసులు ఆనందంగా ఉంటారనుకుంటారు. ఎవరు? గృహస్థులేమో సన్యాసులు ఆనందంగా ఉంటారనుకుంటారు. సన్యాసులేమో గృహస్థులు ఆనందంగా ఉంటారు, అంటే గృహస్థ జీవితం హాయి అనుకుంటారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. సన్యాసి ఆశ్రమంలో సుఖం లేదు, గృహస్థాశ్రమంలోనూ సుఖం లేదు. మరి ఎందులో ఉంది సుఖం? ఆత్మలో ఉంది. సన్యాసి లేక గృహస్థు ఎవరైనా ఆనందంగా ఉన్నారు అంటే ఆశ్రమం వలన కాదు, ఆత్మజ్ఞానం వలన. ఆత్మజ్ఞానం వలన మాత్రమే వాళ్ళు సుఖంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి.